హాయ్ హలో ఫ్రెండ్స్, తెలుసు కదా నేను మీ హీసీఆర్. మనశంకర్ వరప్రసాద్ మూవీ అయితే చూసి రావడం జరిగిందన్నమాట. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. హిల్లేరియస్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు అనమాట. ఫ్యామిలీ అందరు కలిసి వెళ్ళి చూడొచ్చు. సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ స్టార్టింగ్ మన యాక్టర్స్ వచ్చేసరికి చిరంజీవి గారు, నయనతార గారు, అండ్ అభినవ్ గోమటం గారు, క్యాథరిన్ తెరీసా గారు, అండ్ సచిన్ టెండూల్కర్ గారు. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ అట్రాక్షన్ సెంటర్ ఆఫ్ ద పాయింట్గా మన వెంకీ గారు కూడా ఈ మూవీలో గెస్ట్ అపియరెన్స్ అయితే చేయడం జరిగిందనమాట. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. అండ్ అంతేకాకుండా మూవీలో హిల్లేరియస్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మంచి మెసేజ్ కూడా ఉందన్నమాట. మంచి సోలు అండ్ క్లైమాక్స్ బాగుంది. అండ్ అంతేకాకుండా ఇంటర్వ్యూలు అయితే చాలా ఇంటర్వ్యూలు కూడా బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. అండ్ అంతేకాకుండా సెకండ్ హాఫ్ కూడా మన గ్యారా కూడా ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఎండింగ్ వరకు ప్లస్ ఇంటీరియస్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు అనమాట. హిల్లేరియస్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు అనమాట. మనకు మూవీ అయితే కూడా వింటేజ్ చిరంజీవి గారు ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు అనమాట. చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ ఈ 10 yearsలో తను ఇలాంటి మూవీ చేసి ఉండకపోవచ్చు. మనం కొత్త చిరంజీవి గారిని అయితే ఈ మూవీ అయితే మనం చూస్తాం అనమాట. ప్రీవియస్ తన మూవీస్ చూసిన ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది. 90sలో పుట్టిన వాళ్ళకి మూవీస్ చూసినాకో అలాంటి వైబ్ అయితే మన అనిల్ గారు అయితే తీసుకోవడం జరిగింది అనమాట. మూవీ అయితే చాలా బాగుంటుంది. అండ్ అంతేకాకుండా మనకు బోర్ కొట్టదు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కామెడీ సీన్స్ కానీ అండ్ అంతేకాకుండా పిల్లలు అంత బాగుంది, చాలా బాగుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. క్లైమాక్స్ బాగుంది, ఇంటర్వ్యూలు చాలా బాగుంది. అంతేకాకుండా మనకి ఏడ బోర్ కొట్టదు. అండ్ హిల్లేరియస్ ఎంటర్టైన్మెంట్ అండ్ సాంగ్స్ బాగున్నాయి. అండ్ అంతేకాకుండా బాస్ కేమి తను చేసిన పర్ఫార్మెన్స్ కానీ తను ఈ 10 years అయితే మనం చూసి ఉండకపోవచ్చు. చాలా బాగా చేశారు. అండ్ అంతే అనిల్ గారు కొట్టావనా, నువ్వు మళ్ళీ హిట్ కొట్టావు, నువ్వు పక్కా హిట్ కొట్టావు. నీ మీద వచ్చే నెగిటివ్ అన్నీ వదిలేసాను. నువ్వు నిజంగా చాలా పాజిటివ్ మనిషి అన్నా. నిజంగా నువ్వు చాలా 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 పాజిటివ్ మనిషి. నువ్వు ఇంకా ఇలానే ముందు చాలా సినిమాలు తీయాలని కోరుకుంటున్నావు. మేము ఫ్యాన్స్ అండ్ నేనైతే నీకు పెద్ద ఫ్యాన్ అన్నా. అండ్ ఈ సినిమా అలానే చాలా చాలా బాగుంది. అంతేకాకుండా మీరు నెక్స్ట్ నాగార్జున గారితో తీస్తే బాగుంటుందని మా అభిప్రాయం. మీరు నెక్స్ట్ నాగార్జున గారితో తీయండి. అండ్ అంతేకాకుండా మూవీ నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఈజ్ అ కంప్లీట్గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ వెంకీ గారు ఉన్నప్పుడు సీన్స్ కానీ చిరంజీవి గారి మధ్య సీన్స్ కానీ హిల్లేరియస్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పచ్చు. లాస్ట్ 30 minutes అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. లాస్ట్ 30 minutes అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ మూవీ బాగుంది. అందరూ కలిసి ఈ పండగకి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఎంత పెద్ద హిట్ అయింది. ఈ మూవీ కూడా ఖచ్చితంగా హిట్ అయితే అనమాట. అండ్ ఈ మూవీ నెక్స్ట్ లెవెల్. చిరంజీవి గారు ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు. బాగుంది. అందరు కలిసి వెళ్ళి చూడండి. ఫ్యామిలీస్ అందరు కలిసి వెళ్ళి చూడొచ్చు. కంప్లీట్గా మనకు ఒక 90s 80s ఆ టైప్లో చూసిన మూవీస్ ఉంటాయి కదా, మరి అలాంటి వైబ్ అయితే మనకు ఈ మూవీ అయితే మనకు అనిపిస్తుంది అనమాట. పర్లేదు, మూవీ చూడండి, బాగుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది.